ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఏదైనా ఒకటి ఉన్నది అని ఎలా చెప్పగలము అంటే అనుభవానికి అందుతున్నది కనుక. అసలు లోకం అంటేనే అనుభవానికి అందేది. లోక్యతే అనుభూయతే ఇది లోకాహ. అనుభవానికి అందేదే లోకం. అది ఏ లోకమైనా అండి. అనుభవానికి అందేదే ప్రపంచం. అనుభవానికి అందేదే జగత్. అనుభవానికి అందకపోతే దాని గురించి చెప్పలేము. ఉదాహరణకు చూడండి, నా ఎదురుగా కుండ ఉన్నది. నా ఎదురుగా కుండ ఉన్నది అని నేను ఎలా చెప్పగలను అంటే అది నా అనుభవానికి అందుతున్నది కనుక. అది నా అనుభవంలో ఉన్నది కనుక. అనుభవానికి అందడము అంటే తెలియడము అండి. అది నా అనుభవంలో ఉన్నది కనుక కుండ ప్రపంచం నాకు ఉన్నది. కుండ అనే ప్రపంచం నాకు ఉన్నది. ఎందుకంటే ఆ కుండ నా అనుభవంలో ఉన్నది కనుక, నాకు తెలుస్తున్నది కనుక, అనుభవానికి అందుతున్నది కనుక ఆ కుండ ప్రపంచం నా అనుభవంలో ఉన్నది. కుండ ప్రపంచం నాకు ఉన్నది. ఇప్పుడు మీరు కళ్ళు లేని ఒక వ్యక్తి ముందు ఒక కుండను ఉంచి ఎదురుగా ఏమి ఉన్నది అని అడగండి, అతను చెప్పలేడండి. ఎందుకంటే అతనికి ఆ కుండ అనుభవంలో లేదు. ఆ కుండ అనుభవానికి అందడం లేదు, అంటే తెలియటం లేదు. అందుకే కుండ ప్రపంచం అతనికి లేదు. సరే, అనుభవానికి అందేదే జగత్తు అంటున్నారు కదా. సరే, అనుభవానికి అందకపోతే ఆ ప్రపంచం లేదు అంటున్నారు కదా. సరే, అనుభవానికి అందినంత మాత్రాన చూడండి, అనుభవానికి అందినంత మాత్రాన ఈ జగత్తు సత్యమా, ఈ ప్రపంచము నిజమా? ఈ జగత్తు సత్యమా? ఏదైనా ఒకటి సత్యము అని మనం చెప్తున్నాము అంటే అది ఎప్పుడు ఉండాలి అండి. సత్యము అంటే త్రికాలేపి తిష్టతి. అది 3 కాలాల్లోనూ ఉంటుంది అండి. ఒకప్పుడు లేకుండా ఇప్పుడు ఉండడం కాదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా ఉండడం కాదు. ఎప్పుడు ఉంటుందండి. అది శాశ్వతమైనది. ఎప్పుడు ఉంటుంది. అలా ఎప్పుడు ఉండేదే సత్యం అండి. కానీ ఇప్పుడు మనం జగత్తు గురించి మాట్లాడుతున్నాం కదా. కానీ ఈ జగత్తు గాఢ నిద్రలో లేదు. ఈ జగత్తు గాఢ నిద్రలో లేదు. దీనికి శంకరులు చెప్తున్నారండి, యది సత్యం భవేద్విశ్వం సుషుప్త ఉపలభ్యతాం. వివేక చూడమనిలో శంకరులు చెప్తున్నారండి.
ఈ ప్రపంచమే కనుక నిజమైతే సుషుప్తి అవస్థలో కూడా మనం దాన్ని అనుభూతి చెందాలి. ఎన్నోపలభ్యతే కించిదతో సత్స్వప్న వన్మృష. ఈ జగత్తు సుషుప్తిలో అనుభవానికి రావటం లేదు కనుక ఈ ప్రపంచం నిజం కాదు, కల్పితము అంటున్నారండి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వివేక చూడమనిలో. ఈ విషయాన్ని కొంచెం విచారణ చేద్దామండి. నిజంగానే ఈ ప్రపంచము నిజమైతే, ఈ ప్రపంచమే కనుక నిజమైతే సుషుప్తి అంటే గాఢ నిద్ర అండి. సుషుప్తి అవస్థలో కూడా మనం దాన్ని అనుభూతి చెందాలి. చూడండి, గాఢ నిద్రలో ఏ విషయము స్ఫురించదండి. అందుకే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత నాకు ఏమీ తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అని చెప్పేసి మీరు చెప్తున్నారు చూసారా అండి, అది సుషుప్తి అవస్థ అండి. నాకు ఏమీ తెలియలేదు, హాయిగా నిద్ర పట్టిన అంటారు చూసారా అండి, అది సుషుప్తి. మనకి 3 అవస్థలు ఉంటాయండి, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. 4వది కూడా ఉంటుంది అండి, కానీ అది అవస్థ కాదు, అది స్వరూపం అండి, అది తురీయం. జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉన్న స్థితి అండి. స్వప్న అవస్థ అంటే కలలుగానే స్థితి. సుషుప్తి అవస్థ అంటే స్వప్నం కూడా లేదు, జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్నము లేదు, ఏవీ లేని గాఢ నిద్ర. అక్కడ ఏ విషయ జ్ఞానము ఉండదండి. చూడండి, అందుకే సుషుప్తి నుంచి లేచిన వ్యక్తి నాకు ఏమీ తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అని చెప్పేసి చెప్తారండి. ఏమీ తెలియలేదు అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఏమీ తెలియని దాన్ని తెలుసుకునేవాడు అక్కడ ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడండి. వాడు ఉన్నాడు కనుకనే లేచిన తరువాత ఏమీ తెలియలేదు అన్న తన అనుభవాన్ని చెప్తున్నాడు. దీన్ని ప్రతిభిజ్ఞ అంటారండి. ఏమీ తెలియలేదు అన్న తన అనుభవాన్ని చెప్తున్నాడు. అంటే తెలియని దాన్ని కూడా ఏమీ తెలియలేదు అని చెప్తున్నాడు అంటే ఆ తెలియని దాన్ని కూడా తెలుసుకునే తెలివి ఒకటి అక్కడ ఉన్నది కదండి. ఒకటి ఏమీ తెలియలేదు అని ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే అక్కడ ఏ విషయము లేదండి. ఏదైనా విషయం ఉన్నట్లయితే ఆ విషయాన్ని అతను చెప్తాడు. ఏమీ చెప్పడం లేదు అంటే, ఏమీ తెలియలేదు అంటున్నాడు అంటే అక్కడ ఏ విషయ జ్ఞానం లేదండి. ఎందుకో తెలుసా అండి, సర్వ విషయాలకి కారణమైన మనస్సు అనేది అక్కడ లయించి ఉందండి. జాగ్రత్తావస్థలో మనస్సు ఉందండి, స్వప్నావస్థలో కూడా మనస్సు ఉన్నది. కానీ సుషుప్తి అవస్థలో మనస్సు లేదండి. మనస్సు అక్కడ లయమైపోయి ఉన్నది. అందుకే అక్కడ ఎటువంటి విషయాలు స్ఫురించడం లేదు, ఎటువంటి విషయ అనుభవం, ఎటువంటి ప్రపంచ అనుభవం కలగడం లేదు, ఎటువంటి ప్రపంచము అక్కడ లేదండి సుషుప్తిలో. అందుకే ఏమీ తెలియలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు ఏమీ తెలియలేదు, హాయిగా నిద్ర పట్టింది అని తన అనుభవాన్ని చెప్తున్నాడు అంటే అక్కడ ఎటువంటి ప్రపంచ అనుభవం లేదండి. నిజంగా ఈ ప్రపంచం కనుక సుషుప్తిలో ఉండేటట్లు అయితే తెలుసుకునేవాడు అక్కడ ఉన్నాడు కదండి, వాడే కదా. ఏమీ లేని దాన్ని కూడా తెలుసుకునే తెలివి అక్కడ ఉన్నది కదా. నిజంగా ఈ ప్రపంచం కనుక అప్పుడు ఉన్నట్లయితే తెలుసుకునేవాడు ఉన్నాడు కదా, వాడికి ఈ ప్రపంచం తెలియబడాలి కదా. కానీ అలా జరుగుతున్నదా? లేదే. తెలుసుకునేవాడు ఉన్నాడు అక్కడ, కానీ తెలియబడే ప్రపంచం లేదండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమేనండి, ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమే. అందుకే శంకర్లు కూడా చెప్తున్నారు, ఈ ప్రపంచమే కనుక నిజమైతే సుషుప్తి అవస్థలో కూడా మనం దాన్ని అనుభూతి చెందాలి. అలా జరగడం లేదు కనుక ఈ ప్రపంచం నిజం కాదు, కల్పితము.
శంకరులు ఇంకొక మాట కూడా చెప్తారండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవంలో ఉన్నదేనండి. వాస్తవం చెప్పాలి అంటే మాండూక్యోపనిషత్తు ప్రస్తావన చేసే అవస్థలో ప్రతి నిత్యం మన జీవితంలో మన అనుభవంలో ఉన్నవేనండి. జాగ్రత్త అవస్థ మన అనుభవంలో లేదా, స్వప్నావస్థ మన అనుభవంలో లేదా, కళ మనం ఎప్పుడు కనలేదా, కళలు కంటూ ఉంటాం కదా, కళల్లోనే బ్రతుకుతూ ఉంటాం. స్వప్నావస్థ మేలుకున్నప్పుడు ఉన్నది జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం మెలకువలోనే ఉన్నాం కదా, ఇది జాగ్రత్త అవస్థ. నిద్రపోయిన తర్వాత కళ కంటాం చూసారా, అది స్వప్నావస్థ. కళను కూడా దాటి గాఢ నిద్రలోకి వెళ్తాం చూసారా, అక్కడ కళ ఉండదు, ఈ జాగ్రత్త ప్రపంచము ఉండదు, అటు స్వప్న ప్రపంచము, ఇవి రెండు ఉండవు. ఏమీ లేకుండా ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత ఏమీ తెలియలేదు, హాయిగా నిద్ర పట్టింది, భలే నిద్ర పట్టింది అని చెప్తున్నారు చూసారా అండి, అది సుషుప్తి అండి. ఈ మూడు అవస్థలు మన అనుభవంలో లేవా అండి? ప్రతినిత్యం మన అనుభవంలో ఉన్నవేనండి. ఉపనిషత్తు కొత్తగా మనకు సంబంధం లేని చెప్పదండి, ప్రతిదీ మన అనుభవంలో ఉన్నదేనండి. కాకపోతే మనకు దానికి సంబంధించిన జ్ఞానం లేదంతే. అంతేనండి, ఆ జ్ఞానాన్ని ఉపనిషత్తు కలిగిస్తుందండి, అంతే. సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య నవస్తుతోస్తి. శంకర్లు చెప్తున్నారండి మరి ఒక శ్లోకంలో, చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇది. సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య నా వస్తుతోస్తి. సుషుప్తి అవస్థలో మనస్సు నిద్రాన స్థితిలో ఉండడం వలన బాహ్య ప్రపంచపు ఉనికి ఏమాత్రము స్ఫురించదు. ఇది మన అందరికీ అనుభవమే. శంకర్లు చెప్తున్నారండి, ఇది మన అందరికీ అనుభవమే. దీనినే మనస్సు యొక్క కారణ స్థితి అంటారండి. శంకర్లు చెప్తున్నారు, దాన్నే మనస్సు యొక్క కారణ స్థితి. చూడండి, ఏదైనా ఒకదాన్ని కారణంగా చెప్తున్నాము అంటే అది మరి ఒక కార్యానికి కారణమైంది అని అర్థం. కనుక ఈ మనస్సుని సుషుప్తిలో మనస్సు యొక్క కారణ స్థితి అని చెప్పి చెప్తున్నారంటే సుషుప్తి అవస్థని. సో ఇప్పుడు ఈ మనస్సు యొక్క కార్యాలు ఏమిటివి చూడండి. ఇప్పుడు ఈ మనస్సు యొక్క కార్యం ఏమిటి? ఈ జగత్తేనండి, జగత్తు యొక్క అస్తిత్వం. ఈ కార్యకారణాల గురించి చూద్దాము అండి. కార్యరూపంలో ఏది గోచరించినా దాని వెనుక ఖచ్చితంగా కారణం ఉండి తీరాలి అండి. ఉదాహరణకి కుండ కార్యం, మట్టి కారణం. కుండ సత్యం కాదా? కాదు. ఎందుకు? మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏది సత్యం కాదు, మిథ్య. మట్టి లేనిదే కుండ లేదు, అంతే కదండి. మట్టి కంటే విడిగా కొండ ఉనికి కలిగి ఉన్నదా? మట్టి కంటే వేరుగా కొండ ఉన్నట్లయితే నాకు కొండను వేరు చేసి ఇవ్వండి, మీరు ఇవ్వలేరండి. కొండ ఎక్కడికి వెళ్తే అక్కడికి మట్టి కూడా వస్తున్నది. కొండగా ఉన్నదంతా మట్టే. కొండ కార్యము అనుకుంటే మట్టి కారణం అండి. కార్యంలో ఉండేదంతా కారణమే, కొండలో ఉండేదంతా మట్టే. మృత్తికేత్యవ సత్యం, మట్టే సత్యం అండి. ఇప్పుడు మీరు ఈ కార్యకారణాల దృష్ట్యా మనస్సును చూస్తే సుషుప్తి అవస్థ ఉంది చూసారా అండి, అక్కడ మనస్సు నిద్రాన స్థితిలో ఉంటుంది, అంటే లయమై ఉంటుంది, ఆత్మలో లయించి ఉంటుంది. సో దీన్ని మనస్సు యొక్క
కారణ స్థితి అని చెప్తున్నారు కదండి. సో ఇది ఇక్కడ దీన్ని కారణంగా చెప్తున్నారు అంటే ఇది మరి ఒక కార్యానికి కారణమైంది. ఏమిటా మరి ఒక కార్యము అంటే ఈ జగత్ అండి. జగత్తు యొక్క ఉత్పత్తికి, జగత్తు యొక్క అస్తిత్వానికి, ఈ జగత్ అనే కార్యానికి ఈ మనస్సు కారణమైందండి. అందుకే ఈ జగత్తు మనస్సు మీద ఆధారపడి ఉన్నది అండి. మనస్సు లేకుండా ఈ జగత్తు ఉనికి కలిగి లేదండి. ఎక్కడ ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ అక్కడ జగత్తు ఉంటుందండి. ఎక్కడ ఎక్కడ మనస్సు ఉండదో అక్కడ అక్కడ జగత్తు ఉండదండి. మీరు గమనించండి, మీరు విచారణ చేసి చూసుకోండి. మనస్సు లేని దగ్గర మీకు జగత్తు యొక్క అనుభవం కలుగుతుందా లేదా, జగత్తు యొక్క స్పృహ, జగత్తు యొక్క స్ఫురణ, ఉనికి ఏమన్నా మీకు అనుభవానికి అందుతున్నదా లేదా పరీక్షించుకోండి. మెలకువలో మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు అంటే మీ మనస్సు పనిచేస్తున్నదా లేదా? ఆలోచనలు కదులుతున్నాయి కదా. స్వప్నం అది మీ మనస్సు యొక్క సృష్టి. గాఢ నిద్ర, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏ విషయాలు తెలియబట్టడం లేదు, ఏ విషయ స్పృహ లేదు, ఇటువంటి విషయాలు ఎటువంటి ప్రపంచము స్ఫురించడం లేదు. ఎందుకు? అక్కడ ప్రపంచం యొక్క ఉనికే శూన్యం. ఎందుకయ్యా అంటే ప్రపంచం యొక్క ఉనికికి ఏదైతే ఆధారమై ఉన్నదో ఆ మనస్సు లయించి ఉన్నది అక్కడ. అందుకే మహాత్ములు ఒక గొప్ప మాట చెప్తారండి. ఈ జగత్తు ఉన్నది చూశారండి, ఈ జగత్తంతా మనస్సు అనే తెర మీద ప్రొజెక్ట్ అవుతున్న పిక్చర్ అండి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ, రాళ్ళు రప్పలు, చెట్లు పుట్టలు, పర్వతాలు, నదీ నదాలు, ఇవన్నీ మొత్తము మీ మనస్సు అనే తెర మీద ప్రొజెక్ట్ అవుతున్న పిక్చర్ అండి. ప్రతిరోజు ఈ తెర దించేస్తారండి. గాఢ నిద్రలో ఈ మనస్సు అనే తెర లేదు. అక్కడ మనస్సు అనే తెర మీద పడే సినిమా కూడా లేదు. సినిమా తెర మీద పడుతుంది కదండి, మనం అందరం సినిమాలు చూస్తాం కదా, తెర మీద సినిమా పడుతుంది కదా, ప్రొజెక్ట్ అవుతుంది కదా. తెరను తీసే సినిమా చూపించండి నాకు. లేదండి. అదేవిధంగా ఈ జగత్తు మనస్సు అనే తెర మీద ప్రొజెక్ట్ అవుతున్న పిక్చర్ అండి. మనస్సు అనే తెరను తీసేస్తే ఈ జగత్ ఉనికి లేదండి. ఇది మహాత్ములందరూ ఇదే విషయాన్ని చెప్పారండి. భగవాన్ రమణ మహర్షి కూడా మనస్సే ప్రపంచంగా రూపం ధరిస్తుంది, మనస్సు కాక మరి జగత్తు లేదు అంటారండి. అందుకే ఇక్కడ శంకర్లు కూడా చెప్తున్నారండి, ఈ సుషుప్తిలో అంతర్ధానమైపోయిన ఈ బాహ్య ప్రపంచం మనిషి మేలుకొని ఉన్నప్పుడు తిరిగి ఉనికిని పొందుతున్నది. అనగా మేలుకొని ఉన్న స్థితికి మనస్సు చేరినప్పుడు కల్పించబడినదే దృశ్యమాన ప్రపంచం. దానికి ప్రత్యేకమైన ఉనికి లేదు. శంకర్లు చెప్తున్నారండి. నిజంగా గాఢ నిద్రలో ఈ ప్రపంచం ఉన్నట్లయితే ప్రపంచం తెలియబడాలి కదండి, తెలుసుకునేవాడు ఉన్నాడు కదండి. అక్కడ వాడు ఉన్నాడు కనుకనే ఏమీ తెలియలేదు అన్న విషయాన్ని చెప్తున్నాడు. వాడు ఉన్నాడు కదా. నిజంగా అక్కడ ప్రపంచం ఉనికి కలిగి ఉన్నట్లయితే వాడికి తెలియబడాలి కదా, వాడు తెలుసుకోవాలి కదా, వాడికి తెలుస్తుంది కదా. కానీ ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే అక్కడ ఎటువంటి విషయాలు లేవండి.
ఏమీ తెలియని దాన్నే చెప్తున్నాడు అంటే, ఒక వస్తువు ఉంటే దాన్ని ఖచ్చితంగా చెప్తాడు కదా. కనుక అక్కడ ఎటువంటి ప్రపంచపు ఉనికి లేదండి. మరలా జాగ్రత్త అవస్థకి, అంటే ఈ మేలుకొని ఉన్న స్థితికి మనస్సు చేరినప్పుడు కల్పించబడినదే ఈ ప్రపంచం తప్ప దీనికి ప్రత్యేకమైన ఉనికి లేదు. అందుకే ఈ జగత్తు మిథ్య అండి. మిథ్య అంటే ఏదైతే స్వతంత్రమైన ఉనికి కలిగి లేదో, ఏదైతే తన ఉనికి కొరకు మరి ఒక దాని మీద ఆధారపడి ఉన్నదో, ఏదైతే వ్యవహార యోగ్యత్వం కలిగిందో, ఏదైతే మార్పు చెందుతూ ఉన్నదో, అతి మిథ్య అని శాస్త్రం అండి. ఇప్పుడు ఈ ప్రపంచమే గనక తీసుకుంటే ఇది సత్యమా? సత్యమైతే ఎప్పుడు ఉండాలి అండి. కానీ గాఢ నిద్రలో ఈ జగత్తు లేదు కనుక ఇది మిథ్య. దీనికి ప్రత్యేకమైన ఉనికి ఉన్నదా? ప్రత్యేకమైన ఉనికి ఉన్నట్లయితే, స్వతంత్రమైన ఉనికి ఉన్నట్లయితే గాఢ నిద్రలో కూడా ఈ ప్రపంచం అనుభవానికి అందాలి. కానీ అలా లేదే పరిస్థితి. దీని యొక్క ఉనికి మనస్సు మీద ఆధారపడి ఉన్నది. అందుకే మనస్సు ఉంటేనే ఈ ప్రపంచం తెలియబడుతూ ఉన్నది. మనస్సు ఉంటేనే స్వప్నం తెలియబడుతూ ఉన్నది. మనస్సు ఉంటేనే ప్రపంచం అనుభవానికి అందుతూ ఉన్నది. గాఢ నిద్రలో మనస్సు లేదు, జగత్తు లేదు. అంటే ఈ జగత్తు యొక్క ఉనికి మనస్సు మీద ఆధారపడి ఉన్నది. కనుక తన ఉనికి కొరకు మరొక దాని మీద ఆధారపడింది కనుక ఈ జగత్తు సత్యం కాదు, ఇది మిథ్య. చూడండి, ఈ జగత్తు ఎప్పుడు ఇలానే ఉంటుందా? మారిపోతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. గతంలో ఉన్న అనేక విషయాలు ఇప్పుడు లేవండి. గతంలో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు లేవు, అన్ని మారిపోతూ ఉన్నాయి. మన దేహంతో సహా 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నట్లు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఉండదు, మార్పు చెందుతూ ఉన్నది. కనుక ఇది మిథ్య. కనుక ఈ జగత్తు మిథ్య. ఈ జగత్తు మిథ్య అని చెప్పుకున్నాం కదండి. ఈ మిథ్యకే మరి ఒక పేరు వ్యావహారిక సత్యం అండి. అంటే ఈ వ్యవహారంలో నడుస్తున్నంతసేపు సత్యంగా ఉన్నట్లు ఉంటుంది, సత్యంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఇది వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యము అంటే ఎప్పుడు ఉండాలి అండి. కానీ జగత్తు సుషుప్తిలో ఉన్నదా? లేదు. కనుక ఇది వ్యావహారిక సత్యం. ఆ కొంచెం సేపు, ఆ నడుస్తున్నంతసేపు ఉన్నట్లు ఉనికి కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనస్సు గాఢ నిద్రలోకి వెళ్ళిందో, సుషుప్తి అవస్థకి చేరుకున్నదో, అప్పుడు ఈ జగత్తు యొక్క ఉనికి శూన్యం. కనుక ఇది వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం అయితే ఎప్పుడూ ఉండాలి, కానీ ఈ జగత్తు ఎప్పుడూ లేదండి. ఇప్పుడు మనము ఈ జగత్తు యొక్క అస్తిత్వం, ఉనికి మనస్సు అనే తెర మీద ప్రొజెక్ట్ అవుతున్న పిక్చర్ అని చెప్పాను కదండి. ఈ జగత్తు యొక్క అనుభవానికి, జగత్తు యొక్క ఉత్పత్తికి మనస్సే ప్రధానం అని చెప్పాను కదండి. అసలు అది ఎలా కలుగుతుంది? ఈ జగద్ అనుభవం, జగత్తు యొక్క అనుభవం ఎలా కలుగుతున్నది? దీనికి శాస్త్రం చెప్తున్నదే అండి. వ్యావహారిక సత్తా అంటే ఈ మిథ్య,
మిథ్యా జగత్. ఈ వ్యావహారిక సత్తాలో వస్తువును గుర్తించడానికి, అంటే ఒక వస్తువు యొక్క అనుభవం కలగడానికి వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ఉండాలి అండి. వృత్తి అంటే థాట్ అండి, ఆలోచన. ఈ వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ద్వారా జగత్ యొక్క ఉత్పత్తి, అనుభవం ఎలా కలుగుతుందో శంకరులు చెప్తారండి దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక్కసారి అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాము. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనువాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. చూడండి, ఒక్కసారి అద్భుతమైన ఈ విషయాన్ని మనం వివరించుకుందాము. చీకటి గదిలో అనేక రంధ్రాలను కుండని ఒకదాన్ని ఉంచి ఆ కుండ లోపల వెలుగుతున్న ఒక దీపాన్ని గనుక ఉంచినట్లయితే ఆ కుండ యొక్క రంధ్రముల నుంచి అనేక కాంతి కిరణములు అనేక దిక్కుల్లో ప్రసరించి ఏ ఏ వస్తువుల మీద ఆ కిరణములు పడుతున్నాయో ఆయా వస్తువులు ప్రకాశిస్తున్నాయి. చూడండి, ఒక చీకటి గదిలో మీకు ఏమీ తెలియబడటం లేదు, వస్తువులు ఉన్నా కానీ మీకు ఏమీ తెలియబడటం లేదు, ఇంత చీకటిగా ఉన్నది. ఉదాహరణ ఏకదేశ గ్రాహ్యం అండి. అప్పటికప్పుడు సత్యాన్ని అక్కడికక్కడ సత్యం పట్టుకోవడం కోసము ఉదాహరణ అండి. మీకు ఏ చీకటిగా ఉంది గదంతా, ఏమి తెలియట్లేదు, మీకు ఎటువంటి వస్తు అనుభవం మీకు కలగడం లేదు. ఆ చీకటి గదిలో ఒక కుండని బోర్లించారండి, దానికి అనేక రంధ్రాలు ఉన్నాయి. ఆ కుండ లోపల ఒక వెలుగుతున్న దీపం ఒకదాన్ని ఉంచారు. ఆ దీపం యొక్క కాంతి ఆ కుండ యొక్క అనేక రంధ్రముల గుండా బయటికి ప్రసరిస్తూ ఉన్నదండి. బయటికి ప్రసరించి నలువైపులా 4 దిక్కుల్లో ఆ కొండ యొక్క కిరణాలు బయటికి ప్రసరిస్తూ ఉన్నాయండి. బయటికి ప్రసరించి అవి ఏ ఏ వస్తువుల మీద అయితే పడుతున్నాయో ఆయా వస్తువులు ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించడము అంటే తెలియడం అండి, అంటే వాటి ఉనికి అనుభవానికి అందడం. ఇక్కడ చూడండి, శంకర్లు చెప్తున్నారు, జానామీతి తమేవ భాంతమనువాత్యేతత్ సమస్తం జగత్. భాతి అంటే ప్రకాశించడము అండి. అనుభాతి అంటే ఆధారపడి ప్రకాశించుట. ఇప్పుడు ఈ ఉదాహరణలో చూస్తే గదిలోని వస్తువులు స్వప్రకాశం కాదండి, అవి స్వయంగా ప్రకాశిస్తూ లేవండి. వాటి ప్రకాశం అంటే వాటి యొక్క ఉనికి మరి ఒక దాని మీద ఆధారపడి ఉన్నది అండి. అందుకే అవి పరప్రకాశం, మరి ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించేవి. అందుకే అవి జడము. కానీ కాంతి స్వప్రకాశం. కాంతి కిరణాలు, దీపం చూడండి, అది ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఉంటుంది. తన ప్రకాశంలోకి వచ్చిన వాటిని అన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉంటుంది. దీపము ప్రకాశిస్తూ కుండ లోపల ప్రకాశిస్తూ దాని కిరణాలు ఆ రంధ్రాల గుండా వెళ్ళి ఏ ఏ వస్తువుల్ని వ్యాపించి ప్రకాశింపచేస్తాయో ఆయా వస్తువులు మాత్రమే తెలుస్తాయి, అనుభవానికి అందుతాయి అంటున్నారు శంకర్లు. ఏవైతే మరి ఒక దాని మీద ఆధారపడి
ఉనికిని కలిగి ఉన్నాయో, ప్రకాశిస్తూ ఉన్నాయో, అనుభవానికి అందుతున్నాయో అవి జడము. అందుకే జడానికి శాస్త్ర నిర్వచనం చెప్తున్నదే అండి. జడానికి 2 రకాల నిర్వచనాలు ఉన్నాయండి. సాధారణంగా అందరూ జడము అంటే తనంత తాను స్వతహాగా కదలలేనిది అని సామాన్య అర్థం. ఏ వస్తువులైతే తామున్న స్థితిలో లేక అవస్థలో ఉంటూ ఇతరుల ప్రభావం లేనంత వరకు అదే స్థితిలో అవస్థలో కొనసాగుతూ ఉంటాయో వాటిని జడము అంటారు. ఉదాహరణకండి, రాళ్ళు, రప్పలు, వస్తువులు ఇవన్నీ అండి. మీ ఎదురుగా ఒక రాయి ఉంది అండి, మీరు కదిలించేంత వరకు అది కదలదు. ఎన్ని సంవత్సరాలైనా అది అక్కడే ఉంటుంది. కనుక వాటిని జడము అంటారు. ఇది సామాన్య అర్థం అండి. కానీ మీ ప్రమేయం లేకుండా రాయిని కదలదు కదండి. అక్కడి నుంచి మీరు కదిలిస్తే అది అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక దగ్గర ఉంటుంది. సో ఈ కదలలేనివి రాళ్ళు, రప్పులు ఇవి కాదండి జడం అంటే. దీనికి పారమార్థిక నిర్వచనం ఉన్నది అండి. మహాత్ములందరూ, భగవాన్ రమణ మహర్షి కూడా ఇదే చెప్పారండి ఉపదేశసారంలో. జడము అంటే పారమార్థిక నిర్వచనం తన ఉనికి కొరకు మరి ఒక దాని మీద ఆధారపడి ఉండే వస్తువు జడము. చూసేవాడు లేకుండా ఏ వస్తువు అయితే ఉనికి కలిగి ఉండలేదో అది జడము. తన ఉనికి కొరకు ద్రష్ట లేక చూసేవానిపై ఆధారపడి ఉండే వస్తువు జడము. తన ఉనికి కొరకు మరి ఒక దాని మీద ఆధారపడి ఉండేది జడము. మిథ్యకి కూడా ఇదే నిర్వచనం అండి, జడము. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. మన ఎదురుగా ఒక మామిడి చెట్టు ఉందనుకోండి. మన మనస్సు కంటి ద్వారా బయటకు వెళ్ళి ఆ చెట్టుతో కలిసి దాని రూపాన్ని పొందుతుంది. ఈ విధంగా మనస్సే ప్రపంచంగా రూపం ధరిస్తున్నది. దీనినే వృత్తి వ్యాప్తి అంటారండి. మీ మనస్సు కంటి ద్వారా బయటకు వెళ్ళి ఆ చెట్టుతో కలిసి దాని రూపాన్ని పొందుతుంది. దీన్నే వృత్తి వ్యాప్తి అంటారండి. ఇక్కడ ఒక కన్నే చెప్తున్నారండి దృశ్యం సంబంధించి. మిగతా 4 శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలలో ఈ రూపం గురించి చెప్తున్నారు, కన్ని గురించి చెప్తున్నారు. మిగతా 4 జ్ఞానేంద్రియాలకు కూడా అప్లై చేసుకోవాలండి. దీన్ని వృత్తి వ్యాప్తి అంటారు. మనస్సు కంటి ద్వారా బయటకు వెళ్ళి ఆ చెట్టుతో కలిసి దాని రూపాన్ని పొందుతుంది. ఎలాగైతే కుండలో ఉన్న కాంతి దీపం యొక్క కాంతి కిరణము కుండ రంధ్రముల గుండా బయటకు ప్రసరించి ఆ గదిలో ఉన్న వస్తువు మీద పడి దాన్ని ఆ వస్తువులను వ్యాపించి ప్రకాశింపచేస్తున్నాయి కదండి. అలానే ఈ దేహము కూడా ఒక కుండ అనుకుంటే, ఘటం అనుకుంటే, దీనికి కూడా అనేక రంధ్రాలు ఉన్నాయండి. సో ఈ రంధ్రాల గుండా ఆ కిరణం, మనస్సు అనే కిరణం బయటికి ప్రసరించి ఆ వస్తువు, చెట్టు అనే వస్తువు మీద పడి దాన్ని వ్యాపించి దానితో కలిసి ఆ రూపాన్ని పొందుతుంది. దీన్ని వృత్తి వ్యాప్తి అంటారు. ఆ రూపం మన కంటి యందు ప్రతిఫలనం చెంది అది మన మనస్సు మీద పడుతుందండి. నెక్స్ట్, ఆ రూపం మన కంటి యందు ప్రతిఫలనం చెంది మన మనస్సు మీద పడుతుంది. అప్పుడు మనస్సు యందు విషయ వృత్తి, అక్కడ చెట్టు విషయం కదండి, ఆ విషయ వృత్తి మన మనస్సులో ఏర్పడుతుందండి. మన మనస్సులో ఆ విషయ వృత్తి ఏర్పడుతుంది. అంటే ఆ చెట్టు వృత్తి మన మనస్సులో ఏర్పడుతుందండి. ఆ వృత్తిని బుద్ధి గుర్తించి
ఇది మామిడి చెట్టు అన్న జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది ఫలవ్యాప్తి అంటారండి. దీపపు కాంతి రంధ్రముల గుండా ప్రసరించకపోతే వస్తువు ఎలా తెలియదో అలాగే మనస్సు ఈ ఇంద్రియముల ద్వారా ప్రసరించకపోతే ప్రపంచ ఉనికి కూడా తెలియదు. ఈ మనస్సు ఇంద్రియాలు అనే రంధ్రాల గుండా బాహ్యానికి బయటికి ప్రసరించి విషయాలు, మనకి కనిపించేవన్నీ విషయాలండి, విషయాలను ప్రకాశింపచేస్తున్నది. అంటే వాటి యొక్క ఉనికిని కలిగిస్తున్నది. అందుకే మనకి మహాత్ములందరూ ఒక మాట చెప్పారండి, జగత్తు యొక్క ఉత్పత్తికి అనుభవానికి మనస్సే ప్రధానమైన వస్తువు. ప్రపంచంలోని ప్రకృతి క్రియలన్నీ అవిద్యతో కూడిన మన మనసు యొక్క ప్రకట రూపాలే గాని తత్వతః నిజమైనవి కావు. లంకావతార సూత్రం అని బౌద్ధ గ్రంథం చెప్తున్నదండి. లంకావతార సూత్రం అని బౌద్ధ గ్రంథం ఇలా చెప్తున్నది, వైవిధ్యాన్ని గుర్తించే, అంటే వైవిధ్యము అంటే ఇది కుండ, ఇది కూజ, ఇది ముంత, ఇది చెట్టు, ఇది విమానము, ఇది మొబైల్ ఫోను, ఇది యాపిల్, ఇది మామిడి పండు, ఇది దానిమ్మ పండు, ఇలా ఇది ఫలానా ఫలానా అని విశేషణాలతో గుర్తిస్తారు కదండి. సో ఇలా వైవిధ్యాన్ని గుర్తించే తత్వం గల మనస్సు నుండే అసంఖ్యాకమైన వస్తువులన్నీ ఏర్పడతాయి. ఇంత వైవిధ్యంగా గోచరించే, ఇన్ని వివిధ రూపాలతో గోచరించే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి మనస్సు మీదనే. మనస్సు నుండే అసంఖ్యాకమైన ఈ వస్తువులన్నీ ఏర్పడతాయి. వీటిని జనులు బాహ్య జగత్తని అంగీకరిస్తారు. చెప్తున్నారండి, వీటిని జనులు బాహ్య జగత్తని అంగీకరిస్తారు. మనకు బయట ఇలా కనబడుతూ ఉన్నది కదండి ఇంత అందమైన ప్రపంచం. జనులు చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉన్నది ఈ ప్రపంచం అని, జగత్తు ఎంత బాగున్నది, ఎంత అందంగా ఉన్నది అని, ఈ బాహ్య జగత్తు ఎంత బాగున్నది అని జనులు అనుకుంటారు. ఈ జగత్తుని బాహ్య జగత్తు అని బయట ఉన్నది అని అనుకుంటారు. వీటిని జనులు బాహ్య జగత్తుని అంగీకరిస్తారు, అంటే బయట ఉన్నది అని అనుకుంటారు. కానీ చెప్తున్నారండి, బాహ్యంగా కనిపించేది వాస్తవానికి లేనిదే. అదే కదండి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది మిథ్య అని. బాహ్యంగా కనిపించేది వాస్తవానికి లేనిదే. సుషుప్తిలో ఎక్కడున్నది? నానాత్వంగా, అంటే ఇన్ని రూపాలతో గోచరించేది మనస్సు మాత్రమే. నానాత్వంగా గోచరించేది మనస్సు మాత్రమే అని చెప్తున్నారండి. ఇది మహాత్ములందరూ ఇదే సత్యాన్ని చెప్పారండి. మనం విచారణ చేస్తే ఈ సత్యము స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుందండి. ఈ జగత్తు యొక్క అనుభవం మొత్తానికి మనస్సేనండి, మనస్సే మూలం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.